ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి, రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితములు ఉన్నాయి, అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు ఎవరెవరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. అంటే అందరూ సకల దేవతలను ఆరాధించవచ్చు, కాకపోతే మీ పంచమాధిపతి ఎవరు, పంచమంలో ఇప్పుడు సంచరిస్తున్నటువంటి గ్రహం యొక్క అధిష్టాన దేవత ఎవరు అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి నుంచి మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా 6వ స్థానంలో అధిక గ్రహాలతో ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. కాకపోతే ఈ 6లో శని, రాహు కలిసి ఉండడం, మిగతా గ్రహాలు కూడా కలిసి ఉండడం, ఒక 14-15 రోజుల తర్వాత ఒక్కొక్క గ్రహం బయటకు వచ్చేయడం అనేటువంటిది ముఖ్యంగా మొదటి 2 నెలలు కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ తర్వాత కాలంలో చూసుకున్నట్లయితే ఈ తుల నుంచి ఎప్పుడైతే శని 6వ స్థానంలో ఉన్నాడో, 6వ స్థాన శని ఇప్పుడు కూడా మీరు పెట్టేటువంటి ఎఫర్ట్స్, మీ పూర్వజన్మ కర్మ సంబంధించింది ఏదైతే ఉంటుందో అక్కడ ఉండేటువంటి పుణ్యఫలాన్ని 6వ స్థానంలో ఉండే శని భగవానుడు అందిస్తాడు, మనకు గుర్తుపెట్టుకోండి. కాబట్టి 6లో 2.5 సంవత్సరాలు ఉంటారు కాబట్టి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే జన్మజాతకంలో అసలు మీకు నడుస్తున్నటువంటి మహాదశలు, అంతర్దశలు ఏంటనేది కూడా చెక్ చేసుకోవాలి. అయితే మీకు 2వ అధిపతి ఎవరైతే కుజుడు ఉన్నాడో దశమ స్థానంలో ఉంటూ ఇతను సప్తమాధిపతి కూడా అవుతున్నందుకు కొద్దిగా మొదటి 2 నెలలు అంటే ఏప్రిల్, మే మాసాల్లో మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా భూమి కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కాస్త చూసి కొనుగోలు చేయండి. మొదటి 2 నెలలు కాస్త ఎక్కువ తిరగడం, ఉన్న ప్రదేశం నుంచి వేరే వేరే ప్రాంతాలకు మారడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాస్త పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కాస్త గురువుల ఆగ్రహానికి కొంత గురవుతాడో, గురువుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. 2 ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే కుజుడు యొక్క దృష్టి, గురువు యొక్క దృష్టి లగ్నం మీద ఉంది కాబట్టి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం కోసం చేసే ప్రయత్నం విషయంలో మొదటి 2 నెలలు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ పంచమాధిపతి షష్టమ స్థానంలో అధిక గ్రహాలతో ఉండడం, దాని కోణంలో కుజుడున్నాడు కాబట్టి మొదటి 2 నెలలు ఐవీఎఫ్లు, ఐయుఐలు చేయించుకునేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ విదేశాలకు వెళ్ళాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నం ప్రధానంగా మీకు జూన్ తర్వాత సిద్ధిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ధనపరమైనటువంటి విషయాల్లో కుజుడు నీచి పొందుతున్నాడు కదండి, మరి ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతుందా అనుకునేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే నామస్మరణ చక్కటి ఫలితాలను ఇస్తుంది. అలాగే మీకు ఈ 9వ స్థానంలో గురువు ఉండడము, ఆ గురువు రాశిని చూడడము, పంచమాన్ని చూడడము అనేటువంటిది సంతాన సంబంధించిన విషయంలో చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. రాజకీయంగా కూడా కొంతవరకు ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? ముఖ్యంగా కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోండి. చండీ పారాయణం చేయడం, చండీ సంబంధించిన ఇంట్లో ఏదైనా ఇంట్లో మాటిమాటికి ఏవో ఇబ్బందులు అవుతున్నాయండి అనుకునేటువంటి వారు చండీ పారాయణం ఇంట్లో చేయించుకోవడము, లేనట్లయితే చండీ హోమం చేయించుకోవడం చేయండి. వీటితో పాటు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీ రాశి వారికి ఎక్కువగా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కువ ఒత్తిడి ఉంది అనుకునేటువంటి వారు కుజ, కేతు, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవుకి బెల్లము, క్యారెట్స్ లాంటివి తినిపిస్తూ ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మరియు 6వ స్థానంలో ఉండేటువంటి రాహు పంచమంలోకి వచ్చినందుకు కాస్త పితృదేవతలకు ఎక్కువగా చేస్తూ ఉండండి. రాహు 9లో కానీ 5లో కానీ ఉన్నప్పుడు పితృదేవత ఆరాధన అనేటువంటిది మీకు చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇక చాలామందికి జాతకం తెలియదు, అంటే వాళ్ళ లగ్నం కానీ రాశి కానీ ఏమీ తెలియదు, కానీ గ్రహాలు మారుతున్నాయి అంటున్నారు, ఏం చేయాలో అర్థం కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ జాతక చక్రం ఎలా ఉన్నా కూడా మీరు కొన్ని విషయాలు కనుక మీరు పాటించగలిగితే ఖచ్చితంగా 100% బాగుంటుంది. ఏమిటవి? నిత్య దీపారాధన, ఉదయము సాయంత్రం ఇంట్లో దీపం పెట్టడం, పంచోపచార పూజ చేసుకోవడం.
మీ గ్రహాలు ఎలాగున్నా సరే అనుకూలిస్తాయి, గుర్తుపెట్టుకోండి. రెండవది, మీకు దగ్గరలో అతి సమీపంలో ఏ ఆలయం అయితే ఉందో ఆలయానికి వెళ్ళడం. గోశాలకు కనీసం శని ఆదివారాల్లో ఏదైనా ఒకరోజు వెళ్ళి పిడికెడు బెల్లము, గోధుమ రవ్వ అటువంటివి ఏమైనా తినిపించడం, అక్కడ కొంత సేవ చేయడం చేయండి. మరి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయండి, మాకు మాట్లాడితే గొడవలు అయిపోతున్నాయి అనుకునేటువంటి వారు గోవులకి క్యారెట్స్, బెల్లము కనుక తినిపించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, వీటితో పాటు దేవతారాధనతో పాటు పితృదేవతారాధన అమావాస్య నాడు ప్రత్యేకంగా మీరు స్వయంపాకం ఇవ్వడము, కాస్త చలివేంద్రాలు లాంటివి, ఈ ఎండాకాలం ఉంది కాబట్టి చలివేంద్రాలు లాంటివి అక్కడ ఏదైనా మీరు సేవ చేయడము, లేదా పక్షులకి కాస్త నీరు తాగేలాగా ఏర్పాటు కనుక చేసినట్లయితే తద్వారా కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి శాస్త్రాల్లో ఉంది. ఇక చాలామందికి ఏమి జరిగినా సరే ఏలినాడ్సని, కాలసర్పదోషం ఇవే అనుకుంటారు. అవి కాదండి. జన్మజాతకంలో అసలు లగ్నం ఏమిటి, లగ్నాన్ని బట్టే మనిషి యొక్క జీవితం ఉంటుంది. అదేవిధంగా ధనాధిపతి ఎవరు, ఏ మార్గంలో ధనం ఉంది అనేటువంటి ధనస్థానాన్ని బట్టి చూసుకోవాలి. చేసే ప్రయత్నం ఎందుకు ఇబ్బంది అవుతుంది, మూడో స్థానం ఎలా ఉంది. ఒక ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు నాకు ఎందుకు ఇబ్బంది వస్తుందంటే వాస్తుదోషం ఏదైనా ఉందా, లేకపోతే కొనుక్కోకూడని సమయంలో కొనుక్కున్నామా, లేనట్లయితే నాలుగో అధిపతి ఇంకా యాక్టివ్ అవ్వకముందు డియాక్టివ్లో ఉన్నప్పుడు కొనుక్కున్నామా. అసలు కొంతమందికి ఏంటంటే వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళ ప్రాపర్టీ కొనుక్కోకూడని యోగాలు ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద కానీ సంతానం పేరు మీద కానీ కొనుక్కోవాలి. అదేవిధంగా వివాహ సమయం అనేటువంటిది ఉంటుంది, ఏ సంవత్సరంలో చేసుకుంటే మంచిది, అది చూసుకోకుండా వివాహ సమయం రానప్పుడు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇటువంటివి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా సంతాన సమయం కావచ్చు, వివాహ సమయం కావచ్చు. మరి కొంతమందికి ఇక్కడ ఉండి మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుంది. కొంతమందికి విదేశాల్లో అంటే ఏంటి, దశమాధిపతి 12వ అధిపతి లేదా ధనాధిపతి 12వ అధిపతి కలయికలు ఉంటాయి. అలాంటప్పుడు విదేశీ ధనయోగం ఉంటుంది. అది కొంతమందికి స్వల్పంగా కొంతకాలం వచ్చి వెళ్ళిపోతుంది. అది ఎలా ఉందనేటువంటి చెక్ చేసుకోవాలి. మరి కొంతమందికి వ్యాపార యోగాలు ఉంటాయి, జాబ్ చేసే యోగాలు ఉండవు. అంటే 11వ స్థానాధిపతి లేదా శనికేతువుల యొక్క కలయిక, ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటాయి. అలాంటి వారు ఆ యొక్క కాంబినేషన్ ఎలా ఉంది ఏమిటనేది చెక్ చేసుకోవాలి. ఈ రకంగా అసలు యోగాలు ఏమున్నాయి, అవయోగాలు ఏమున్నాయి, మహాదశ ఏం నడుస్తుంది, అంతర్దశ ఏం నడుస్తుంది, గోచారంలో ఉండేటువంటి గ్రహాలు వాటికి సపోర్ట్ చేస్తున్నాయి, అపోజ్ చేస్తున్నాయి, ఇవి చూసుకోవాలి. కానీ ఎంతసేపు ఏలినాటి శని వచ్చేసింది కాబట్టి నాకేమి పనికిరాదు కాబట్టి నేనేమి చేయకూడదు, ఇవి కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శాస్త్రంలో ఎక్కడా కూడా ఒక్కరినైనా చూపించమనండి. ఏమంటే ఏలినాటి శని వచ్చినప్పుడు మనిషి ఎందుకు పనికి రాకుండా పోతాడు, లేదా కాలసర్ప దోషం వచ్చినప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతాడు అని ఎక్కడా లేదు. కాలసర్ప దోషాన్ని కాలానికి అప్లై చేయమని చెప్పారు, జన్మజాతకానికి అప్లై చేయమని చెప్పలేదు. అంటే ఏమిటి, పలానా దగ్గర సునామీలు వస్తాయి, లేదా కరోనా లాంటివి వస్తాయి, లేనట్లయితే భారీ వర్షపాతాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయని చెప్పడానికి చెప్పారు. ఎందుకంటే 140 మంది ప్రెసిడెంట్లకి కాలసర్ప దోషం ఉంది. మన వాళ్ళందరూ ప్రెసిడెంట్లు అట్లా అయ్యారు. మన మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా కాలసర్ప దోషం ఉంది. కాబట్టి ఏంటంటే వీటిని పెట్టుకొని మూఢత్వంగా ఉండకండి. శాస్త్రం ఏం చెప్పింది, గ్రహం ఏం చెప్తుంది, గ్రహం ఎలా ఉంది, మీకు ఎందులో యోగం ఉంది, ఎందులో అవయోగం ఉందో తెలుసుకొని వెళ్ళడమే జ్యోతిష్ శాస్త్రం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన జన్మజాతకం ఎలా ఉన్నా కూడా అమ్మవారి పాదాలను ఆశ్రయించి మనం చేసే పని ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోయామా, అమ్మవారే మొత్తం చూసుకుంటుంది. మనకి గతంలో ఏదైతే క్రోధీనామ సంవత్సరంలో అనేకమైన గొడవలు జరిగాయో, ఈ విశ్వవసునామ సంవత్సరంలో కొంత తగ్గుతుంది. కాకపోతే విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమే జలరాశులు అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఎండాకాలంలో విపరీతమైన వర్షాలు పడడం, జల ప్రళయాలు రావడం, నేవీ లాంటి వాటిల్లో ఉండేటువంటి యుద్ధ సంబంధించినటువంటి వాళ్ళకి కొంత ఇబ్బంది రావడము, ఇటువంటివి కొంత వస్తూ ఉంటాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని కరోనా లాంటిది ఏదో వచ్చేస్తుంది ఈ షష్టగ్రహ కూటం వల్ల అంటున్నారు, అటువంటిది ఏమీ రాదు. ఏదో చిన్న చిన్న ఇబ్బందులు, షేర్ మార్కెట్ సడన్గా కొలాప్స్ అవ్వడము, మళ్ళీ సడన్గా రైజ్ అవ్వడం, ఇటువంటివి జరుగుతాయి. కొన్ని దేశాలకి ఆర్థిక మాన్యం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇటువంటివి జరుగుతాయి కానీ మరొకటి ఏమీ కాదు. అదేవిధంగా ఈ సంవత్సరానికి అధిపతి రవి కాబట్టి దాని మీద కేతు సంచారం జరుగుతుంది కాబట్టి పెద్ద పెద్ద నాయకులు మార్పులు చెందుతారు. కొంచెం పెద్ద స్థాయిలో ఉండేటువంటి కొంత పీఠాధిపతులకు కూడా శని రాహువుల యొక్క కలయిక మీనరాశిలో ఉన్నందున వాళ్ళకు కొంత ఇబ్బంది కలుగుతుంది. అయితే ఏదేమైనా అమ్మవారిని, మీ ఇష్టదైవాన్ని మీరు గనక ప్రార్థిస్తూ నిత్యము ఉన్నట్లయితే, ధర్మబద్ధంగా ఉన్నట్లయితే ఆ యొక్క భగవంతుడే మనల్ని కాపాడాలని మీ అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.